మనసంతా నువ్వే. సో మా మనసంతా మీరే. మరి మీ మనసులో ఉన్న ఆ హీరో ఎవరు? అలా ఏం లేదండి. అలా చెప్పాలంటే శివుడువే నాకన్ని. ఓకే, శివయ్య. శివయ్య, అవును, నా మనసంతా శివయ్య. అవునవును, మా అందరి మనసంతా మీరే అయితే మీ మనసులో ఆ శివయ్య ఉన్నాడు. ఆ శివయ్య కాకుండా ఇంకెవరైనా? అలా ఏం లేదు ఆ మనసులో. ఎందుకంటే ఎవరు లేదు. నిజం చెప్పాలి, నిజం చెప్తున్నా. నా పీపుల్ ముందు, నా ఆడియన్స్ ముందు నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు మేడం ఆ లవ్ పైన మీకున్న ఒపీనియన్? యాక్చువల్లీ నాకు తప్పుగా ఏం ఒపీనియన్ లేదు. బట్ లవ్ అంటేది అందరికి లక్. యాక్చువల్లీ ఇట్స్ ఎ లక్. లవ్ అంటేనే ఒక లక్. మంచిగా వెళ్తుంది, మంచిగా ఒక లవ్ దొరికిందంటే అందరికి అలా దొరకదు కదా. వచ్చిన వాళ్ళకి మంచిది, బట్ అలాంటి లక్ అందరికి రాదు అనేది నా ఒపీనియన్. సో అంటే ఈ జర్నీలో ఎప్పుడు మీకు అలాంటి వ్యక్తి దొరకలేదా? దొరకలేదని చెప్తే అది అబద్ధం అవుతుంది. ఇన్ని ఇయర్స్ అయింది కదా. సో ఎప్పుడైనా మనకు ఒక క్రష్ అయినా, ఒక లవ్ అయినా లైఫ్ లో ఉండదు కదా. సో అలా ఉండేది అందరు అమ్మాయిలాగా ఆ ఒక టైంలో ఉండేది. బట్ మిస్అండర్స్టాండింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది కదా ఎప్పుడు. సో దాని వల్ల బ్రేకప్స్ అదన్నీ అయ్యేది. బ్రేకప్ అయిపోయింది అంటే దానిపైన ఇప్పుడు మీకున్న ప్రెజెంట్ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద బ్రేకప్ అయిందని నాకు లవ్ మీద ఏం బ్యాడ్ ఒపీనియన్ లేదు. నాకేదో అలా జరిగింది అందే. అందరికి అలా కాదు కదా. లవ్ ఇస్ ఎ వెరీ ప్యూర్ థింగ్ అంతే. ఓకే, గుర్తుందా మేడం? ఆ మెమరీస్ గుర్తున్నాయా మీకు? ఇంకా ఉండదు కదా. ఏదైనా ఒక మెమరీ షేర్ చేసుకోరా? ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ నేను చూసా, బట్ కొన్ని అన్ని రొటీన్ గా మీ లైఫ్ జర్నీ అవన్నీ ఉన్నాయి కాబట్టి, సో మీ డీప్ గా మీ లైఫ్ లోకి వెళ్దాం అనుకుంటున్నా నేను. సో అందుకోసమే ఏదన్నా మెమరీస్ కొన్ని షేర్ చేసుకుంటారా తనతో ఉన్న మీ మెమరీస్? అదే ఆ పర్సన్ తో. అదే యాక్చువల్లీ చెప్పకూడదు, ఎందుకంటే ఆ పర్సన్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో హీస్ ఆల్రెడీ మ్యారీడ్. అప్పుడు నేను చెప్పకూడదు కదా. హీస్ హ్యాపీ ఇన్ హిస్ లైఫ్, నేను నా లైఫ్ లో హ్యాపీగా ఉన్నా. అప్పుడు అలా చెప్పకూడదు కదా. అండ్ ఇప్పుడు అతను కూడా మూవ్ ఆన్ అయ్యారు, అందుకే మ్యారేజ్ చేసుకున్నాను. నేను కూడా మూవ్ ఆన్ అయ్యా. అప్పుడు ఆ మెమరీస్ అన్ని పెట్టుకొని యూజ్ ఏం లేదు కదా. బట్ ఏదైనా మంచి మెమరీసే ఉంది. ఓకే, అంటే ఆ క్షణంలో తనకి మ్యారేజ్ అవుతుందని చెప్పి తెలిసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి మేడం? యాక్చువల్లీ నాకు అవుతుందని తెలియట్లేదు. ఆయన తర్వాత ఒక వీడియో చూసి తెలుసుకున్నా. అయ్యో, అదేంటి? యాక్చువల్లీ కాంటాక్ట్ లేదు కదా. బ్రేకప్ అయిన తర్వాత కాంటాక్ట్స్ అలా ఏం ఉండదు కదా. సో తర్వాత ఒక ఏదో ఇన్స్టాగ్రామ్ అలా ఏదో చూస్తుంటే ర్యాండమ్ గా ఒక వీడియో చూసా. అయ్యో ఎక్కడో చూసినట్టుంది, తెలిసిన పర్సన్ అని చూస్తే అతను. బాధ అనిపిస్తుందా మేడం? ఏం లేదు, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే మ్యూచువల్ గా బ్రేకప్ అయింది కదా. సో అందుకనే ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఏం లేదు, బాధ ఏం లేదు. ఎందుకంటే ఏం జరిగినా మంచిదికే అని నేను అనుకుంటా, మన మంచికే. సో అందుకని ఏం బాధ ఏం లేదు. కేరళలో చేశారు, తమిళ్లో సీరియల్స్ చేశారు, ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు. బ్లాక్ బాస్టర్ హిట్ మనసంతా నువ్వే అంటూ. సో ఈ 3 వర్షన్ లో ఏది ఎక్కువ నచ్చిందంటే ఏం చెప్తారు మీరు? అలా ఏం లేదు, అడుగుతున్నారు క్వశ్చన్స్ అన్ని. బట్ అలా ఏం లేదు. యాక్చువల్లీ లాంగ్వేజ్ తప్ప డిఫరెన్స్ ఏం లేదు కదా. నేను కూడా అది ఎంజాయ్ చేస్తున్నా. నేను కూడా లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నా. ఇక్కడ కల్చర్ డిఫరెంట్, అక్కడ కల్చర్ డిఫరెంట్. అదన్నీ ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళినప్పుడు అదన్నీ నేర్చుకుంటున్నా. నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా నా జర్నీని. ఓకే, సో ఎలా మేనేజ్ చేస్తున్నారు మేడం డేట్స్ గానీ వాటి ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ మలయాళం వేరే సీరియల్ నేను చేయలేదు. సీరియల్ డిసెంబర్ లో అయిపోయింది. సో అప్పుడు దాకా హాఫ్ అక్కడ, మంత్ హాఫ్ అక్కడ, మంత్ హాఫ్ ఇక్కడ, అలా 50 days నేను కేరళ, హైదరాబాద్ వచ్చి వెళ్ళిపోయేది. ఓకే, సో మనసంతా నువ్వే అంటే ఆ సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో 8:30 కాగానే ఈటీవీలో సీరియల్ మాత్రం ప్రతి ఇంట్లో పక్క పెట్టుకుంటారు. మేబీ ఏదైనా చూస్తారు కానీ ఈ ఈటీవీలో మాత్రం మనసంతా నువ్వే మాత్రం పక్క పెట్టుకుంటారు. సో ఎలా వచ్చింది మీకు ఆఫర్ మనసంతా నువ్వే? యాక్చువల్లీ కాస్టింగ్ ద్వారా వచ్చింది. నేను తమిళ్ చేస్తున్నాను, అప్పుడు విజయ్ టీవీలో సీరియల్ జరుగుతుంది టైం. బట్ ఆ సీరియల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక కాస్టింగ్ ద్వారా నాకు ఇక్కడ అడిగారు, తెలుగు సీరియల్ కాస్టింగ్ ఉంది, మీరు చేస్తారా అని. అప్పుడు నాకు తెలుగు తెలీదు, అస్సలు తెలుగు తెలీదు. నాకు అర్థం కాదు, చెప్పడం రాదు, తెలుగు గురించే నాకు తెలీదు, ఫాలో చేసేదే కాదు యాక్చువల్లీ. అప్పుడు ఇలా కాస్టింగ్ వచ్చింది, మీరు చేస్తారా అని అడిగినప్పుడు నేను వద్దనే చెప్పాను, తెలీదు కాబట్టి. ఓకే, ఎలాగో ట్రివాండ్రంలోనే కాస్టింగ్ అదన్నీ జరిగింది.
సరే నేను కూడా ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు, నా ప్లేస్ లోనే జరుగుతుంది కాబట్టి నేను జస్ట్ ఒక ట్రై చేసా. బట్ నా లక్కే చెప్పాలి, ఈ టీవీ వాళ్ళు ఒప్పుకున్నారు, నన్ను సెలెక్ట్ చేశారు. అలా షూట్ స్టార్ట్ చేసా. 3 years అయిపోయింది, హ్యాపీగా అలా వెళ్తుంది. 900+ ఎపిసోడ్స్. అవునవును, ఇప్పుడు ఒక ఈ మంత్ విల్ బి కంప్లీట్ 1000 ఎపిసోడ్. ఎలా ఉంది మేడం తెలుగు ఆడియన్స్ నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు గానీ? సో వాళ్ళు గుర్తుపడుతున్నారా మిమ్మల్ని? చాలా మంది గుర్తుపడుతున్నారు, కొంచెం మంది గుర్తుపడుతున్నారు. ఎందుకంటే నా ఈ లుక్స్ బయట ఉన్న అపియరెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంతమంది గుర్తుపట్టదు, ఆయన చాలా మంది గుర్తుపెడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక లవ్ ఉంది కదా, వాళ్ళు అది నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే బయట నుంచి వచ్చిన పర్సన్ నేను, లాంగ్వేజ్ అయినా అన్ని బయట నుంచి వచ్చిన పర్సన్ అయినా కూడా ఒక డిఫరెన్స్ వాళ్ళు చూపించరు. అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకంటే నాకు తెలుగు పీపుల్, తెలుగు ఆడియన్స్ అంటే చాలా బాగా ఇష్టం. అదే అడుగుదాం అనుకుంటున్నా మేడం. తెలుగు ఆడియన్స్ అన్న, తెలుగు పీపుల్ అన్న మీకు చాలా అక్కడ సాంప్రదాయాలు కానీ తెలుగులో చాలా ఇష్టం అని చెప్పి నేను విన్నాను. ఎందుకలా? ఎందుకంటే ఒక డిఫరెన్స్ చూపించలేదు. ఇప్పుడు నా ప్లేస్ లోనే నేను ఉంటే కూడా మేబీ నాకు ఇంత లవ్ దొరికేదో లేమో నాకు తెలియదు. బట్ అందులో ఒక యాక్సెప్టెన్స్ దొరుకుతుంది కదా ఇక్కడ నుంచి, నా పర్సన్ అని ఒక యాక్సెప్టెన్స్. సింధు అంటే నా అమ్మాయి, నా ఇంటి పక్కన అమ్మాయి, నా ఇంట్లో ఉన్న అమ్మాయి, తన బాధపడుతుంది, తను నవ్వుతుంది, వాళ్ళు కూడా నవ్వుతున్నాడు. సో అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా నా పర్సన్ లాగా. అది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, సింధు అనే పేరు ఇంటి పేరుగా మారిపోయినట్టుంది, ఒరిజినల్ నేమ్ గా మారిపోయినట్టుంది. అవును, యాక్చువల్లీ నా పేరు విందుజ, అందరూ నన్ను విందు అని పిలుస్తారు షార్ట్ గా. బట్ ఇక్కడ కూడా లొకేషన్ లో కూడా ఎవరు నన్ను విందు అని పిలిచేదే కాదు, అందరూ సింధు అనే పిలుస్తారు. షూట్ అయిన తర్వాత కూడా సింధు అనే పిలుస్తారు, ఎవరు విందు అని పిలిచేదే కాదు. సో అది కూడా కోఇన్సిడెన్స్ గా వచ్చింది, విందు సింధు అనేది కూడా. సిమిలారిటీ సేమ్. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ అనుకున్నా మేబీ నా పేరు విందుజ, విందు అని, అందుకు వీళ్ళు కూడా పేరు సింధు అని పెట్టారా ఏమో అని. నేను కూడా అడిగాను ఒక టైం, నాకు కూడా డౌట్ వచ్చి ఇలా అడిగా, ఏంటి సార్ నా పేరు విందు అని అందుకు మీరు సింధుగా అలా జస్ట్ పెట్టారా అంటే, కాదు ఫస్ట్ స్టోరీ రైటింగ్ చేసినప్పటి నుంచి సింధు అనే అనుకున్నాం. బట్ అలా కోఇన్సిడెంట్ గా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ గా. ఓకే, సో మొత్తానికి పేరు సింధుగా మారిపోయింది. ఓకే, అంటే అక్కడ వేరే నేమ్స్ కూడా ఉంటాయి కదా, లైక్ కేరళలో చేసినప్పుడు, తమిళ్లో చేసినప్పుడు. సో డిఫరెంట్ నేమ్ అంటే ఒక వ్యక్తికి నీ పేరు ఉండడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, అది మీకు సొంతమైంది. సో హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్. ఎందుకంటే ఏ ప్రొఫెషన్ లో వెళ్ళినా ఇలాంటి ఒక లవ్ యాక్సెప్టెన్స్ దొరకదు, అది ఆర్టిస్ట్ కి మాత్రమే సొంతమైనదని అనుకుంటున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో. సో అది యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను చాలా ప్రౌడ్ గా, చాలా ఆనర్ గా ఫీల్ అవుతున్నా దానివల్ల, ఆర్టిస్ట్ అయినందుకు. అంటే మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. లైఫ్ లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. బట్ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఇండస్ట్రీ అంటే చాలా మటుకు భయపడతారు. బట్ మీ ఇంట్లో నుంచి ఎలా సపోర్ట్ ఉండేవి? యాక్చువల్లీ నాకు ఎక్కువ సపోర్ట్ నా ఫ్యామిలీ నుంచే దొరికింది, అందుకే నేను ఇక్కడ ఉన్నా. ఇప్పుడు నా ఫాదర్ అయినా, నా మదర్ అయినా నా మీద పెట్టుకున్న నమ్మకం, ఓకే నా డాటర్, ఓకే తనకి ఇది ప్యాషన్, తనకి ఇదే ప్రొఫెషన్ అని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. అంత బాగా నాకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే మమ్మీ డాడీ కూడా ఏంటి కళ అని చెప్తారు కదా, సింగింగ్ అయినా డాన్సింగ్ అయినా దాని మీద ఇష్టం ఉండేవాళ్ళు. ఫ్యామిలీలో అందులో ఒక ఇష్టం వాళ్ళకి కూడా లేదంటే ఎప్పుడు సపోర్ట్ చేసేదే కాదు కదా. సో వాళ్ళకి కూడా కళ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో వాళ్ళు ఎక్కడ అచీవ్ అవ్వట్లేదో, వాళ్ళు అలా పొజిషన్ కి రాలేదో, వాళ్ళు నా ద్వారా అది చూస్తున్నారు. ఓకే, చాలా ఇంట్రెస్ట్ మీరు చెప్పారు. కానీ ఆ థాట్స్ ఏమైనా మీకు వచ్చాయా? లైక్ ఆ కళలు మీకు ఏమైనా వచ్చాయా? నాన్నగారి చిన్నప్పుడు కొంచెం పాడేది సాంగ్స్ అన్ని, కొంచెం అలా పాడేది. నా డాడీ చాలా బాగా సింగ్ చేస్తారు. సో అప్పుడు కొంచెం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం నేర్చుకున్నా అది సింగింగ్. కేరళ సాంగ్స్ ఏనా లేకపోతే తెలుగు సాంగ్స్ కూడా పాడతారా? తెలుగు సాంగ్స్ కూడా కొంచెం, ఇప్పుడు సాంగ్స్ వింటున్నాను కదా నేను, సో నాకు తెలుగు సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. నాకు తెలుసు మీరు చాలా బాగా పాడతారని చెప్పి కూడా. ఒకసారి మీకు మీరు ఇష్టపడే వ్యక్తుల కోసం, మా అందరి కోసం ఒక మంచి సాంగ్ పాడొచ్చు. అయ్యో తెలుగులో? తెలుగులో ఏం కాదు. ఇక్కడ లొకేషన్ లో మీరు షూట్ చేస్తున్నారు, నేను పాడేది ఇక్కడ ఎవరైనా వింటే ఇంకా అది ట్రోలింగ్ అయిపోతుంది, నన్ను దాంతోనే ట్రోల్ చేస్తారు.